ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి గనపరచటం అనేది మన యొక్క జీవిత ముఖ్య ఉద్దేశంగా ఉండాలి. మన జీవన శైలిలో ఒక భాగంగా లేదా ఒక నియమంగా కలిగి ఉన్నప్పుడు దేవుడు కూడా నిన్ను గనపరుస్తాడు. అయితే తాత్కాలికంగా నువ్వు మనుషుల దగ్గర నుండి ఎలాంటి మెప్పును పొందకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను గొప్పగా గనపరుస్తాడు. మనస్సాక్షి నిమిత్తం మనం కొన్నిసార్లు అవమానం పాలు అవ్వడానికి ఇష్టపడితే అది చివరకు నిజంగా దేవుణ్ణి గనపరిచే అనుభవంగా మారుతుంది. ఏలి తన కుటుంబాన్ని దేవుని మార్గములో సరిగ్గా నడిపించకపోవటం వల్ల దేవుని నామాన్ని దూషణ పాలు చేసినట్లు అయ్యింది. ఏలీ కుమారులు పరిశుద్ధ యాజక వృత్తికి తగినట్లుగా నడుచుకోపోవటం వలన వారు దేవుణ్ణి పోకపోవటం వల్ల దేవుడు వారిని గనపరచక వారి కుటుంబమును యాజకత్వము నుండి తీసివేశాడు. ఏలీ కుటుంబంలో ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా దేవుడు యవనస్తుడైన సమూయేలునే ఆ దేశంలో న్యాయాధిపతిగా నియమించాడు. ఒక మాట జాగ్రత్తగా ఆలకించుదాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అందరిలో గనపరిస్తే నువ్వు, నీ కుటుంబం అన్ని విషయాలలో ప్రభువును గనపరిచేలా జాగ్రత్త పడాలి. అయితే దేవుణ్ణి గనపరచడానికి మన సాక్ష్యం ద్వారా, మన విశ్వాసం ద్వారా, మనకున్న సమస్తాన్ని బట్టి దేవుణ్ణి గొప్ప చేద్దాం. దేవుని కొరకు పరిచర్య పాలిభాగస్తులుగా ఉండి దేవుణ్ణి గనపరుద్దాం. గుర్తుపెట్టుకుందాం, ఆయన మనల్ని గనపరుస్తాడు. కాబట్టి మన పనులన్నీ పక్కన పెట్టి ఆయన్ను గనపరచడానికి ఇష్టపడదాం, సిద్ధపడదాం. అయితే తన యందు పరిశుద్ధమైన విధేయత కలిగిన వారికి నిజమైన ఘనత కలిగేటట్లుగా ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. అలాగే మహిమ, మెప్పు, ఘనత, అక్షయత ఇవ్వడానికి, అనగా తనకు గనపరచడానికి ఇష్టపడే వారికి, గనపరిచే వారికి వీటిని దాచి ఉంచాడు. అట్టి ఘనత పొందుకోవడానికి కావలసిన బాధ్యత, జీవితం దేవుడు మనందరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న ఆత్మీయ పాఠాలు, లేఖనపు సత్యాలు మీరు మమ్మల్ని ఏ విధంగా గనపరుస్తారో, మేము ఏ విధంగా మీరు చేసిన మేలులకు మిమ్మల్ని గనపరచాలో
నేర్చుకున్న మేము ఆ రీతిగా మిమ్మల్ని ఘనపరుస్తూ మీరిచ్చే ఘనత ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత మా అందరికీ దయచేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారు చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలాలు, పశువులు, జీవనాధిపతుల్ని మీరు దీవించండి. బలహీనతలుగా ఉన్న బిడ్డల్ని మీరు ముట్టి స్వస్థపరచండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, వివాహాలై గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, ఎవరికైతే మీరు గర్భఫలం ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.